మన ఛానల్కు స్వాగతం. ఈ 2025వ సంవత్సరం నుంచి 2030 సంవత్సరం వరకు వీళ్ళు ఈ ప్రపంచంలోకెల్లా అత్యంత ధనవంతులు అయ్యేటువంటి రాశుల వాళ్ళు. వీళ్లకు పట్టుబట్టి అదృష్టాన్ని ఎవరూ ఆపలేరు. శనిదేవుని ఆశీర్వాదంతో జ్యోతిష చక్రంలోని కొన్ని రాసుల జాతకులు అదృష్టవంతులు, భాగ్యవంతులు, కోటీశ్వరులు అవుతున్నారు. సాక్షాత్తు శని భగవానుడు ఈ 2025 నుంచి 2030వ సంవత్సరం వరకు ఈ రాశుల వారికి తన ఆశీర్వాదాలు, కృపా కటాక్షాలు అద్భుతంగా ఇవ్వబోతున్నాడు. ఇక ఈ రాశుల జాతకులు శనిదేవుని కృప వలన 2025 నుంచి 30 వరకు అత్యంత యోగదాయకమైన సమయంగా చెప్పబడుతుంది. ఈ సమయంలో ఈ రాశి వారికి పెద్ద పెద్ద శుభవార్తలు, అత్యంత లాభాలు, ధన యోగాలు, అలాగే ఎన్నో శుభ ఫలితాలను పొందబోతున్నారు. దీని కారణంగా ఈ రాశి వారి జీవితంలో అనేది పూర్తిగా మారిపోతుంది. మరి అదృష్టవంతులు, భాగ్యవంతులు కాబట్టి అటువంటి రాశుల వాళ్ళు ఎవరు? ఆ శనిదేవుని కృపా కటాక్షాలు ఈ 2025 నుంచి 2030వ సంవత్సరం వరకు ఉండేటువంటి సమయంలో వీరి అదృష్టం అంబరాన్ని ఏ విధంగా తాకబోతుంది అనేటువంటి పూర్తి విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియోని లైక్ చేయండి, ఎందుకంటే మీరు చేసే ఒక చిన్న లైక్ మాకెంతో సపోర్ట్ ఇస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇక వివరాల్లోకి వెళ్తే ఆ శనిదేవుని ఆశీర్వాదంతో ఈ 2025 నుంచి 2030వ సంవత్సరం వరకు ఈ రాశుల జాతకం దేదీప్యమానంగా వెలిగిపోతున్నది. మీరు చేస్తున్న అన్ని పనులు ఏ ఆటంకం లేకుండా పూర్తవుతాయి. ఎవరు ఊహించినటువంటి విజయాలు పొందుతారు. ఇక వీరికి పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఈ రాశుల వారి జీవితం పూర్తిగా మారిపోతుంది. వీరి ఆనందం అంబరాన్ని తాకుతుంది. హిందూ ధర్మానుసారం అందరం ముక్కోటి దేవతలను భక్తితో పూజిస్తూ ఉంటాం. ఈ ముక్కోటి దేవతల్లో ఒకరు ఆ శనిదేవుడు. ఆ శనిదేవుడు సూర్యపుత్రుడు. అలాగే న్యాయానికి ప్రతీకగా శనిదేవుని కొలుస్తారు. ఇక శని భగవానుడు ఎవరైతే అనుచితమైన పనులు చేస్తూ ఉంటారో వారిని దండిస్తూ ఉంటారు. శనిదేవుడు సూర్యపుత్రుడు, అలాగే కర్మఫల ప్రదాత అని పిలుస్తూ ఉంటారు. శనిదేవుడు అంటే చాలామంది భయపడుతూ ఉంటారు. ఎందుకంటే ఎవరైతే ఏలినాటి శని, అష్టమ శని, అలాగే అర్ధాష్టమ శని పట్టినప్పుడు ఇక శని పట్టిందని, కష్టాలు బాధలు కలిగిస్తాడని ఎన్నో రకాలుగా మాట్లాడుతూ ఉంటారు, భయపడిపోతూ ఉంటారు. కానీ శనిదేవుడు సూర్యపుత్రుడు, కర్మఫల ప్రదాత అంటే సకల జీవులకు సమానమైన న్యాయాన్ని ఇస్తూ ఉంటాడు. శనిదేవుడు వారి వారి కర్మలను బట్టి ఫలితాలను ఇస్తూ ఉంటాడు. ఇక శనిదేవుని ఆశీర్వాదాలు, కృపా కటాక్షాలు ఎవరి మీద ఉంటే వారికి ఎలాంటి బాధలు, కష్టాలు, దుఃఖాలు అనేవి ఉండవు. ఇక ఎవరైతే చెడు పనులు చేస్తారో, పాపాలు చేస్తారో, అలాగే వేరే వాళ్లకు నష్టాలు కలిగింపజేస్తారో ఆ శనిదేవుడు వారిని దండిస్తూ ఉంటాడు, వారిని పీడిస్తూ ఉంటారు. ఇక శనిదేవుని ఆశీర్వాదాలు, కృపా కటాక్షాలు 12 రాశుల వాళ్ళలో కొన్ని రాశుల జాతకులకు అద్భుతంగా కలగబోతున్నాయి. దీని కారణంగా ఈ రాశి జాతకులకు శనిదేవుని ఆశీర్వాదంతో ఈ 2025 నుంచి 2030వ సంవత్సరం వరకు ఉండే సమయం ఎంతో యోగవంతమైన, అద్భుతమైన సమయంగా ఉండబోతుంది. ఇక ఈ రాశి వారి జీవితంలో ఎలాంటి లోటు అనేది ఉండదు. ఆ శనిదేవుని విశేషమైన కృప ఇప్పుడు ఈ రాశి వారి మీద కలగబోతుంది. ఈ రాశుల వారి జీవితంలో ఉండే కష్టాలు, బాధలు, దుఃఖాలు పూర్తిగా తొలగిపోనుంది. ఇక అదృష్టవంతులు, భాగ్యవంతులు, కోటీశ్వరులు కాబోతున్న రాశుల్లో మొట్టమొదటి రాశి కన్యా రాశి. కన్యా రాశి జాతకులకు శనిదేవుని ఆశీర్వాదంతో ఈ 2025 నుంచి 2030వ సంవత్సరం వరకు ఉండే సమయం ఎంతో మంచి సమయంగా ఉండబోతుంది. ఈ సమయంలో కన్యా రాశి వారికి అన్ని రకాల లాభాలు, ధన లాభాలు, అలాగే అద్భుతమైన ప్రయోజనాలు కలగబోతున్నాయి. ఇక వీరి జీవితంలో ఏవైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. అంతేకాకుండా ఎవరైతే ఏదైతే ఇది వరకు మీరు కొత్త కొత్త పనులు ప్రారంభించాలని కలలు కన్నారో ఈ సమయంలో ఆ పనులు ప్రారంభిస్తారు. అందులో తప్పకుండా విజయాన్ని కూడా పొందుతారు. ఇక మీ విజయాన్ని ఎవరూ ఆపలేరు. ఇక ఉద్యోగులకు వారి కార్యాలయంలో మంచి వాతావరణం ఉంటుంది. మీ పనిలో నైపుణ్యాన్ని మెచ్చుకొని పై అధికారులు ప్రమోషన్స్ ఇస్తారు. జీతాలు కూడా పెరుగుతాయి. కన్యా రాశి వారి యొక్క ఆర్థిక స్థితి అనేది ఈ సమయంలో ఎంతో అభివృద్ధి చెందుతుంది. మీరు చేసిన అన్ని పనులు 3 పువ్వులు 6 కాయలుగా ఉండబోతుంది. అలాగే ఎవరైతే ఈ రాశి వారు సంతానం కోసం ఎదురు చూస్తున్నారో వారికి సంతానం కలుగుతుంది. శనిదేవుని ఆశీర్వాదంతో కన్యా రాశి వారికి 2025 నుంచి 2030వ సంవత్సరం వరకు అద్భుతమైన సమయం వచ్చిందని చెప్పవచ్చు. తర్వాత రాశి వృషభ రాశి. వృషభ రాశి వారికి శని భగవానుని యొక్క విశేషమైన కృపా కటాక్షాలు 2025 నుంచి 2030వ సంవత్సరం వరకు అద్భుతంగా ఉండబోతున్నాయి. అదేవిధంగా ఈ సమయంలో వృషభ రాశి జాతకులకు అత్యంత శుభదాయకంగా ఉండబోతుంది. అలాగే ఎన్నో రకాల శుభయోగాలు, లాభాలు కలుగుతాయి. ఉద్యోగులకు పని కార్యాలయంలో చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పటికీ మెల్లమెల్లగా అంతా కూడా సర్దుకుంటాయి.
ఎందుకంటే సమయం అనేది మీ పక్షాన ఉంది కాబట్టి కథనాలకు సంబంధించిన అన్ని వివరాలు విజయాన్ని పొందుతారు. కుటుంబంలో అందరూ ఆనందంగా సంతోషంగా ఉంటారు. శనిదేవుని యొక్క విశేషమైన దృష్టి మీ యొక్క దైనందిన జీవితంలో ప్రభావితం చూపుతుంది. ఈ కారణం చేత మీ జీవితంలో వచ్చే ప్రతి సమస్య దూరం అయిపోతుంది. ఇక ఎవరైతే ఈ రాశి వారు వ్యాపారం చేస్తున్నారో వారికి ఈ సమయంలో వారి వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. అధికమైన ధన లాభాలు కలుగుతాయి. ఎవరైతే విదేశాల్లో ఉన్నత విద్యల కోసం అలాగే ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నారో కలలు కంటున్నారో వారికి ఈ సమయంలో వారి ప్రయత్నాలు అనేవి నెరవేరుతాయి. వృషభ రాశి వారికి శనిదేవుని ఆశీర్వాదంతో 2025 నుంచి 2030వ సంవత్సరం వరకు ఎంతో అదృష్టవంతమైన భాగ్యవంతమైన సమయం అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ సమయాన్ని మీరు తప్పకుండా వినియోగించుకోవాలి. తర్వాత రాశి తులారాశి. తులారాశి జాతకులకు శనిదేవుని ఆశీర్వాదంతో 2025 నుంచి 2030వ సంవత్సరం వరకు విశేషమైన కృపా కటాక్షాలు కలగబోతున్నాయి. ఈ కారణం చేత మీకు ఈ సమయంలో ఎన్నో రకాల సంతోషకరమైన శుభవార్తలు వింటారు. అదేవిధంగా నిరుద్యోగులకు ఉద్యోగాలు లభిస్తాయి. ఇక ఉద్యోగులకు ప్రమోషన్స్ పొందుతారు. జీతాలు కూడా పెరుగుతాయి. వ్యాపారంలో అద్భుతమైన లాభాలు కలుగుతాయి. ఆకస్మిక ధనలాభాలు వంటి శుభయోగాలు మీకు ఈ సమయంలో సిద్ధమవుతున్నాయి. మీకు ఆర్థిక స్థితి అనేది వృద్ధి చెందుతుంది. ఈ సమయంలో మీ మాట తీరులో వ్యవహారంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. దీని కారణంగా మీకు లాభం కలుగుతుంది. ఆఫీస్లో పనులు సమయానికి పూర్తవుతాయి. తులారాశి వారికి శనిదేవుని ఆశీర్వాదంతో ఈ కాలంలో మీ అదృష్టం తలుపులు తెరుచుకోబోతున్నాయి. 2025 నుంచి 2030వ సంవత్సరం వరకు ఈ సమయంలో మీరు ఏ పని చేసినా కూడా ఆలోచించి చేయాలి. అదృష్టం మీ పక్షాన ఉంటుంది. ఈ సమయాన్ని మీరు అస్సలు వృధా చేసుకోకూడదు. సమయాన్ని వినియోగించుకోవడం వలన శనిదేవుని ఆశీర్వాదంతో మీరు కోటీశ్వరులు అవుతారు. తర్వాత రాశి కుంభరాశి. కుంభరాశి జాతకులకు శనిదేవుని అపారమైన కృపా కటాక్షాలు ఈ సమయంలో మీకు ఎంతగానో ఉండబోతున్నాయి. గతంలో ఏవైనా పనులు మధ్యలో పూర్తి కాకుండా ఆగిపోయిన పనులు ఈ సమయంలో పూర్తవుతాయి. అదేవిధంగా ఇది వరకు మీరు ఎవరికైనా డబ్బులు అప్పుగా ఇచ్చి ఉంటే అవి తిరిగి రావడానికి ఇబ్బందులు పడుతూ ఉంటే గనక ఆ డబ్బులు ఈ సమయంలో మీకు చేతికి అందుతాయి. ఉద్యోగులకు ఈ సమయంలో వారు చేస్తున్న కార్యాలయంలో సహోద్యోగుల సహకరిస్తారు. అలాగే పై అధికారులు మీ పనితీరును మెచ్చుకొని మీకు ప్రమోషన్స్ ఇస్తారు. అలాగే జీతాలు కూడా పెరుగుతాయి. అలాగే కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఆనందంగా ఉంటారు. అదేవిధంగా దాంపత్య జీవితం ఆనందంగా సంతోషంగా సాగుతుంది. అలాగే సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వ్యాపారస్తులకు వ్యాపారంలో పెట్టుబడులు కలిసి వస్తాయి. వ్యాపారాలు లాభాల బాటలో నడుస్తాయి. దీని కారణంగా మీ యొక్క ఆర్థిక స్థితి అనేది మెరుగుపడుతుంది. అలాగే సంతోషాల వాతావరణం అనేది ఇంట్లో ఉంటుంది. కుంభరాశి జాతకులకు శనిదేవుని యొక్క ఆశీర్వాదాలు అద్భుతంగా ఉండబోతున్నాయి. ఈ 2025 నుంచి 2030వ సంవత్సరం ఈ సమయాన్ని వృధా చేసుకోకుండా మీరు వినియోగించుకుంటే మీ జీవితంలో ఉన్నత శిఖరాలను పొందుతారు. ముఖ్యంగా కుంభరాశి వారి యొక్క కోపాన్ని కొంచెం తగ్గించుకోవాలి. ఇది మీ యొక్క జీవితం మీద ప్రభావితం చూపుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. 2025 నుంచి 2030వ సంవత్సరం వరకు కుంభరాశి వారికి అద్భుతమైన సమయంగా ఉండబోతుంది. ఈ సమయం మీకు అత్యంత లాభదాయకమైన సమయంగా ఉంటుంది. కాబట్టి ఈ సమయాన్ని మీరు పూర్తిగా వినియోగించుకోండి. జీవితంలో మరింత ఉన్నతమైన స్థానాలకి వెళ్ళగలుగుతారు. శనిదేవుని ఆశీర్వాదంతో ఈ రాశుల జాతకులకు జీవితం అనేది దేదీప్యమానంగా వెలిగిపోతుంది. మీరు మీ జీవితంలో ఉన్నత శిఖరాలు అందుకుంటారు. ఖచ్చితంగా మీరు కోటీశ్వరులు అవుతారు. జ్యోతిష శాస్త్రం ప్రకారం రాశి చక్రంలోని 12 రాశుల వారికి ఒక్కొక్క రాశి జాతకులకు ఒక సమయం అనేది కలిసి వస్తుంది. ఆ సమయాన్ని మనం అందరం గనక తెలుసుకోగలిగితే ఆ సమయం మన జీవితాల్లో అత్యంత ఉన్నతమైనటువంటి స్థానాలకు మనల్ని చేర్చుతుంది. అయితే అలాంటి కొన్ని రాశులలో ముఖ్యంగా ఈ 3 రాశుల జాతకులకు రేపటి నుంచి ఎంతో అద్భుతమైన మంచి కాలం వచ్చేసింది. ఇక వీరి జీవితంలో ఎప్పుడూ కూడా విజయాలను చూసేటువంటి సమయం వచ్చిందని చెప్పవచ్చు. ఇప్పుడు మనం ఈ వీడియోలో చెప్పుకునేటువంటి ఈ 3 రాశుల వారికి సక్సెస్ మీట్ పెట్టే సమయం వచ్చేసింది అని పండితులు తెలియజేస్తున్నారు. ఈ రాశుల జాతకులకు తప్పకుండా బాగుపడతారు. ఇక వీరికి వచ్చేటువంటి అదృష్టం అన్నది ఈ జన్మలో మర్చిపోలేని విధంగా ఉండబోతుంది. ఈ రాశుల వారు 10 మందికి సహాయం చేసే విధంగా కాబోతున్నారు. ఇక ఆ రాశి జాతకులు ఎవరు, వారికి అద్భుతంగా రేపటి నుంచి 2030 సంవత్సరం వరకు పట్టేటువంటి మహర్దశ ఏంటి, అటువంటి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది.
అలాగే లైక్ అండ్ షేర్ మాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అయితే జ్యోతిష చక్రంలోని ఈ 3 రాశుల జాతకులు ఎవరు, రేపటి నుంచి 2030వ సంవత్సరం వరకు 100 కోట్లకు పైబడి సంపాదించేటువంటి అద్భుతమైన మహర్దశ పట్టబోయే రాశుల వారు ఎవరు, వారికి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా సమయాన్ని వృధా చేసుకోకుండా సమయాన్ని వినియోగించుకోవాలి. అయితే రాబోయే కాలం మనకు అద్భుతంగా ఉంటుందని జ్యోతిష్య నిపుణులు తెలియజేస్తున్నారు. ఇక ఈ 2025వ సంవత్సరం నుంచి 2030వ సంవత్సరం వరకు దాదాపు 5 సంవత్సరాల పాటు ఈ రాశుల వారికి ఆస్తుల యొక్క విలువ విపరీతంగా పెరుగుతుంది. వీరి జీవితంలో కొత్త వెలుగులు చూడబోతున్నారు. చేతిలో 1 రూపాయి కూడా లేనివాడు కూడా కోట్లకు పైబడి ఆస్తులను సంపాదించడం వంటి తరుణం వచ్చేసింది. ఆ సమయం కూడా ఇదే అని చెప్పుకోవచ్చు. ఇక డబ్బు అనేది ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరికి ఎంతో అవసరం. అయితే మనకు వచ్చే ఆదాయంలో లేని వాళ్ళకి కొంచెం దానం చేయడం వలన మనకు మరింత మంచి ఫలితాలు ఆ భగవంతుడు మనకు తప్పకుండా ప్రసాదిస్తాడు. మనం చేసేటువంటి మంచి పనుల వలన భగవంతుడు చాలా బాగా కరుణిస్తాడు. ఇక మనం చేసేటువంటి పాపకర్మల మీదే మన యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఈ 2025 నుంచి 2030 సంవత్సరాలలోపు ఈ రాశుల వారు కోట్లకు పైబడి ఆదాయాన్ని పొందబోతున్నారు. అంత ధనాదాయాన్ని మీరు పొందబోతున్నారు. ఇక ఇలా ధనాన్ని పొందేటువంటి ఈ 3 రాశులలో మొట్టమొదటి రాశి తులారాశి. రాశి చక్రంలో 7వ స్థానం, చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 4 పాదాలు, విశాఖ నక్షత్రం 3 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు తులారాశికి చెందుతాయి. ఈ రాశి వారికి శుక్రుడు అధిపతి. ఇక స్వాతి నక్షత్రం అన్ని నక్షత్రాలకి దేదీప్యమానంగా వెలిగిపోయేటువంటి నక్షత్రం. అలాగే సాక్షాత్తు లక్ష్మీనారాయణ స్వామి ఈ స్వాతి నక్షత్రంలో జన్మించారు. అలాంటి నక్షత్రంలో జన్మించిన తులారాశి వారు చాలా వరకు కూడా వారి జీవితంలో ఎన్నో మార్పులను తీసుకొస్తుంది. ఇక ఈ 2025 నుంచి 2030వ సంవత్సరం వరకు తులారాశి వారు నిరంతరం నలుగురికి వారి తోచిన సహాయం చేయడానికి ముందు వరుసలో ఉంటారు. ఈ రాశి వారు వీలైనప్పుడు కూడా శివుని దర్శించుకోవడం, శివాలయానికి వెళ్ళడం లాంటివి తులారాశి వారు చేయడం వల్ల సకల యోగాలు తప్పకుండా పొందుతారు. ఊహించినటువంటి శుభ ఫలితాలు కూడా పొందుకుంటారు. తప్పకుండా ఈ 2030వ సంవత్సరంలోపు ఈ తులారాశిలో పుట్టినటువంటి వారు కొన్ని కోట్ల రూపాయలు ఆస్తులను కూడబెట్టుకోబోతున్నారు. కాబట్టి మీరు ఎంత సంపాదించినా కూడా గర్వాన్ని మాత్రం పడకండి. ఎందుకంటే అలా కనిపించడం వలన మన పతనాన్ని మనమే కోరుకున్న వారము అవుతాము. ఎంత సంపాదించినా సరే గర్వం అనేది వచ్చింది అంటే గనక ఆ ధనలక్ష్మీదేవి మన ఇంట్లో నుండి ఉండక వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో గర్వపడకుండా గర్వాన్ని తగ్గించుకొని అవసరం ఉన్నవారికి సహాయం చేయండి. నిరంతరం కష్టపడుతూ ఉండండి. ఎవరైతే మీ దగ్గరికి వస్తారో మీతో వచ్చిన సహాయం చేస్తూ ఉండాలి. ఇది మీకు మీ జీవితంలో ఉన్నతంగా ఎదగడానికి తప్పకుండా ఉపయోగపడుతుంది. సహజంగా తులారాశి జాతకులు చాలా మంచి మనస్తత్వం కలిగి ఉంటారు. ఎప్పుడూ కూడా ఒకరి దగ్గర నుంచి తీసుకోవాలనే ఆలోచన వీరికి రాదు. అందరికన్నా నేనే ముందు వరుసలో ఉండి నలుగురికి సహాయం చేయాలనే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. కాబట్టి ముఖ్యంగా తులారాశి వారికి మంచి మంచి గుణాలు ఉంటాయి. ఈ లిస్టులో తర్వాత రాశి సింహరాశి. ఈ రాశి చక్రంలో 5వ స్థానం సింహరాశి. సింహరాశి వారు మక 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తర 1వ పాదం సింహరాశికి చెందుతుంది. ఈ రాశికి అధిపతి సూర్య భగవానుడు. ఇక సింహరాశులు అన్నింటా కూడా రారాజు. ఎందుకంటే రాశి చక్రంలో సింహరాశి వారికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ఏదైనా సాధించాలనే సత్తా, సిద్ధహస్తం కూడా ఈ రాశి వారికి ఉంటుంది. ఇక ఈ సింహరాశి జాతకులకు ప్రతి పనుల్లో ఆటంకాలు లేకుండా విజయాన్ని సాధించడం వంటి సామర్థ్యం వీరికి పుష్కలంగా ఉంటుంది. వారి గొప్పతనం ఏంటో నలుగురు తెలుసుకునేలాగా చేసేటువంటి శక్తి, సామర్థ్యం, సత్తా ఈ రాశి వారి యొక్క సొంతం. జ్యోతిష శాస్త్రం ప్రకారం సింహరాశి వారికి పుట్టినిల్లు ఎప్పుడూ కూడా సుభిక్షంగానే ఉంటుంది. ధన ధాన్యాలు, వస్తు వాహనాలు, ధన కనక యోగాలు వీరు ఖచ్చితంగా పొందుతారు. సింహం ఎలాగైతే తన వాళ్ళను ఎవరైనా ఏదైనా చేస్తే గనక పంజా విప్పి దాడి చేస్తూ ఉంటుందో అలాగే తన వాళ్ళ మీద ఎవరి నీడ పడినా సరే సింహరాశి జాతకులు అస్సలు సహించలేరు. ఎప్పుడూ కూడా సింహరాశి వారు బంధాలు గొప్పవి అనే ఆలోచనలో ఉంటారు. కానీ వీరిని అందరూ కూడా దూరం చేసుకుంటూ ఉంటారు. నిజంగా చెప్పాలంటే గనక అందరికన్నా ఎంతో మంచివాళ్ళు. ఇక ఈ రాశిలో పుట్టిన వారు చాలా మంచి మనసు కలిగి ఉంటారు. వీరు ధర్మాన్ని కాపాడితే ఆ ధర్మం వీరిని కాపాడుతూ ఉంటుంది. సింహరాశి జాతకులు అన్నీ పోగొట్టుకున్నా, అందరితో మాట్లాడినా, అలాగే ఎన్నో రకాల ఇబ్బందులు పడినా సరే వీరు మాత్రం ధర్మ మార్గంలో నడుస్తారు. 2025 నుంచి 2030వ సంవత్సరం వరకు వీరి యొక్క ఆస్తుల విలువ అనేది కొన్ని కోట్లకు పైబడి ఉండబోతుంది. ఇంకా మీరు సంపాదించిన ధనంలో కొంత ధనాన్ని మంచి కార్యక్రమాలకు వినియోగించి చూడండి. ఖచ్చితంగా ఇంకా మీరు రెట్టింపు ధనాన్ని సంపాదిస్తారు. రాబోయే రోజులన్నీ కూడా మీదే అని చెప్పవచ్చు. ముఖ్యంగా సింహరాశి జాతకులు ఎక్కువగా సూర్యాష్టకాన్ని, ఆదిత్య హృదయ పఠనాన్ని చదవండి. సర్వకాలంలో వీరికి ఖచ్చితంగా విజయం అనేది తప్పకుండా సిద్ధిస్తుంది.
ఇక తర్వాత రాశి వృషభ రాశి. వృషభ రాశి వారు రాశి చక్రంలో ధనస్థానమైనటువంటి 2వ స్థానం, కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 2 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఈ రాశి వారికి చాలా అదృష్టం అనేది రాబోతుంది. అంశంలో పుట్టిన వారు చాలా ధైర్యవంతులు, గుణవంతులు, ధనవంతులు, విద్యావంతులని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారు కష్టాల నుంచి బయటపడి ఉన్నతమైనటువంటి శిఖరాలను ఎదగడానికి ఇదొక అద్భుతమైన తరుణం అని చెప్పవచ్చు. 2025 నుంచి 2030 వరకు వీరి ఆదాయాలు కోట్లకు దాటుతుందని జ్యోతిష నిపుణులు తెలియజేస్తున్నారు. కాబట్టి ప్రతి అవకాశాన్ని కూడా వదులుకోకుండా వినియోగించుకుంటూ ముందుకు వెళ్తూ ఉండాలి. మీకు వచ్చిన దానిలో 10 మందికి సహాయం చేసుకుంటూ ముందుకు వెళ్తే రాబోయేటువంటి రోజులన్నీ కూడా మీదే అని చెప్పుకోవచ్చు. ఇక ఈ నూతన సంవత్సరం 2025 నుంచి 30 వరకు సమాజంలో ఉన్నత శిఖరాలను మీరు అధిరోహించబోతున్నారు. చూసారు కదా, రాశి చక్రంలోని 3 రాశులు ఈ నూతన సంవత్సరం 2025 నుంచి 2030 వరకు కోట్లకు పైబడి ఆస్తులను సంపాదించబోతున్నారు.